మనం చదివిన ఈ వచనాలను గమనించినట్లయితే 16వ వచనంలో మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకొనుటయే కదా. మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరములో పాలు పుచ్చుకొనుటయే కదా. మనమందరము ఆ ఒక్కటే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము. రొట్టె ఒక్కటే కనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము. సాధారణంగా మొదటి కొరింథీ 11వ అధ్యాయం చదువుతాం కదా, రొట్టె వర్తమానం అనగానే ఈ వచనాలు కూడా మనం ధ్యానించాల్సిన అవసరం ఉంది. ప్రతి వారము అవే కాదు, మిగతా వచనాలు కూడా రొట్టె ద్రాక్షారసం గురించి బైబిల్లో ఇంకెక్కడ చెప్పబడినాయో అవి కూడా మనం చూడవచ్చు. కేవలం మొదటి కొరింథీ 11వ అధ్యాయం అది మాత్రమే కాదు. అయితే మనము ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో ఈ యొక్క వచనాలు మనం ధ్యానించాము. ఇందులో ఒక మాటని మనము జ్ఞాపకం చేసుకుందాం. అనేకులమైన మనము ఒకే శరీరమై ఉన్నాము అనే మాటను మాట్లాడుతున్నాం. మనందరికీ వివిధ రకాల శరీరాలు ఉన్నాయా, ఒకే శరీరం ఉందా? అంటే శరీరం అనే పదము ఒకటే, కానీ ఒక్కొక్కరికి దేవుడు ఒక్కొక్క విధంగా అవయవాలను ఇచ్చాడు. ఒక్కొక్క విధంగా హైట్, కొంతమంది హైట్ ఉన్నారు, కొంతమంది పొట్టిగా ఉంటారు, కొంతమంది తెల్లగా ఉంటారు, కొంతమంది నల్లగా ఉంటారు కదా. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, నో మ్యాటర్, అంటే హైట్ కాదు, వెయిట్ కాదు, బరువు కాదు, రంగు కాదు, ఏమి కాదు, ఎవరైతే ఆయన్ని సొంత రక్షణగా అంగీకరించి ఆయనే ప్రభు అని ఒప్పుకుంటారో వారంతా ఎవరవుతారని చెప్తున్నాడు వాక్యంలో అంటే, ఆయన శరీరంలో భాగాలై ఉన్నామని చెప్తున్నాడు. మీకు అర్థమవుతుందండి? అంటే మీరంతా ఇప్పుడు మనమంతా ఎవరము అని అడిగితే ఏమని చెప్తాము? క్రీస్తు శరీరంలోని భాగాలు అని అనాలి, లేకపోతే మనమంతా క్రీస్తు శరీరమై ఉన్నామని అనాలి కదా. అయితే ఒక వచనం మనం చూద్దాం. శరీరం అనేది ఎలా ఫామ్ అయింది, ఎలా ఈ యొక్క క్రీస్తు శరీరం అనేది ఎలా ఏర్పాటు చేయబడింది అనేది ఎప్పుడైనా ఆలోచించారా? ఇక్కడ చెప్తున్నట్టు మనందరం ఒకే శరీరం అని అంటున్నారు కదా, అది ఎలా ఏర్పాటైంది? ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది కదా. క్రీస్తు శరీరంలో నువ్వు నేను ఒక శరీరంగా అమర్చబడాలంటే, ఆయన ఒక సార్వత్రిక సంఘంలో మనం అమర్చబడాలంటే దానికి ఒక ప్రాసెస్ ఉంది. నువ్వు నేను క్రీస్తు శరీరంలో ఎలా భాగమయ్యాము అనేది చూద్దాం ఈరోజు. ఓకే, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో మనం చూద్దాం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 40 నుంచి 43 వచనాల్లో మనం అసలు ఎలా క్రీస్తు శరీరంలో భాగాలయ్యాం, మనం ఏ విధంగా క్రీస్తు శరీరం అయ్యాం అనేది ఇక్కడ స్పష్టంగా వివరించబడింది. 2వ అధ్యాయము 40 నుంచి 43 వచనాలు చదవండి ఎవరైనా. చాలండి. మొదటి గుర్తు ఏంటంటే, నువ్వు ఆయన శరీరంలో భాగమై ఉండాలంటే ఈ తరము వారికి వేరై నువ్వు ఆయన తట్టు తిరగాలి. ఈ తరం ఏం తరం చెప్పండి? ఈ తరం ఏం తరము? డబ్బు వైపు పరిగెత్తే తరం. ఈ తరం ఏ తరము? డబ్బు, ధనము, ఘనత కొరకు పరిగెత్తే తరం ఇది. ఈ తరం ఎలాంటిదంటే శరీరాశని వెతికే తరము, నేత్రాశ కోసము ఏదైనా చేసే తరం, మరి జీవపడంబాల కోసము ఎంతెంతో కష్టపడి ఎంతెంతో ఘనత కోసం ప్రాకులాడే తరమై ఉంది. కానీ ప్రభు అయిన దేవుడే వాక్యం ద్వారా ఏం చెప్తున్నాడంటే, నువ్వు ఆయన శరీరంలో భాగమై ఉండాలంటే మొట్టమొదట క్వాలిఫికేషన్ ఏంటంటే, మొట్టమొదట అర్హత ఏంటంటే, ఈ తరం వాళ్ళు ఆలోచించినట్లు ఆలోచించమాక, ఈ తరం వారు వెళ్తున్నట్టు నువ్వు వెళ్ళమాక, ఈ తరముకు వేరై రక్షణ పొందండి అంటున్నాడు. ఈ తరముకు వేరై, ఈ తరంతో కలిసిపోమంటల్లా. జ్ఞాపకం చేసుకోండి, మనం లోకంలో ఉన్నాం కాబట్టి లోకంతో కలిసిపోదామని, నలుగురితో నజరయ్య, అందరితో హల్లెలూయా అందామని అనుకోవద్దు. ఇప్పుడు ప్రభు వారు స్పష్టంగా చెబుతున్నారు, ఆయన శరీరంలో నువ్వు భాగమై ఉండాలంటే ఈ తరమునకు వేరై నువ్వు ఉండాలి. అప్పుడే నువ్వు ఆయన శరీరంలోకి అడుగు పెట్టడానికి మొదటి అడుగు అది. ఈ తరంకు వేరై ఉంటాం మొదటి అడుగు. రెండవది చదవండి, 41వ వచనం. ఆగండి, చాలండి. ఫస్ట్ ఈ తరానికి వేరై ఉండాలని చెప్తున్నాడు. రెండోది ఏమని చెప్తున్నాడు? ఆయన శరీరంలో భాగమై ఉండాలంటే వాక్యాన్ని అంగీకరించిన వాడై ఉండాలి అని చెప్తున్నాడు. వాక్యాన్ని అంగీకరించాలి.
ఏ వాక్యాన్ని అంగీకరించాలి? ఏ వాక్యాన్నైనా అంగీకరించడమేనా? మరి సంఘాల్లో అనేకమైన దుర్బోధనలు ఉంటా ఉన్నాయి. ప్రభుని త్రియక దేవుని నమ్మని సంఘాలు ఉన్నాయి. యేసు ప్రభు దేవుడు కాదు, ఆయన కుమారుడు, ఆయనకి దేవుడు దైవత్వం లేదు అనే సంఘాలు ఉన్నాయి. అవి కూడా వింటే సరిపోతుందా? అటువంటి వాక్యాలు విన్నా కూడా మనకి రక్షణ వచ్చేస్తుందా అంటే కాదు. సత్యమై ఉన్న వాక్యాన్ని, వాక్యం ఏదైతే చెప్తుందో, ఉన్నదన్నట్టు వాక్యం ఏదైతే చెప్తుందో ఆ వాక్యాన్ని విశ్వసించి దాన్ని అంగీకరించటం. రెండవది ఏంటంటే వాక్యాన్ని అంగీకరించటం. అంగీకరించిన తర్వాత ఏం చేయాలంటుంది అంటే, చదవండి నెక్స్ట్. వాక్యం అంగీకరించిన తర్వాత బాప్తిజం పొందటం. వాక్యం అంగీకరించిన తర్వాత ఏమనుంది? బాప్తిజం పొందటం. ఫస్ట్ది ఈ తరానికి వేరై ఆలోచించాలి, మనం యూటర్న్ తీసుకోవాలా, తర్వాత వాక్యాన్ని అంగీకరించాలా, తర్వాత ఏమని చెప్తుంది? బాప్తిజం తీసుకోవాలా. ఇవన్నీ కూడా రొట్టె ద్రాక్ష రసం తీసుకునే వాళ్ళ గురించి చెప్తున్నాం. బలలో యోగ్యంగా పాలు పొందుకునే వారి గురించే చెప్తున్నాం. ఈ క్వాలిటీస్ అన్నీ ఉండాలి వాళ్ళల్లో. అప్పుడే యోగ్యంగా అంటే యోగ్యంగా పాలు పంచుకోవటం అంటే అర్థం ఏంటి? అసలు యోగ్యత అంటే అర్థం ఏంటో తెలుసా? యోగ్యత అంటే అర్థం ఏంటి? నేను అయోగ్యుడిని అని తెలుసుకోవటమే యోగ్యత. నేను యోగ్యుడిని కాదు అని తెలుసుకోవటమే యోగ్యత. బల్లలో నేను పాలు పొందుకోవడానికి యోగ్యుడిని కాదు అని నేను గుర్తించడమే అది యోగ్యత అయింది. ఓకే, అయితే ఇక్కడ బాప్తిజం పొందాలా, వాక్యాన్ని వినాలా, తర్వాత బాప్తిజం పొందాలా, తర్వాత అప్పుడు ఓకే నెక్స్ట్ వచ్చిన ఏమని చెప్తుంది? వాక్యం అంగీకరించిన వారు బాప్తిజం పొందిరి. ఆ దినమంది ఇంచుమించు 3,000 మంది చేర్చబడ్డరి. ఎక్కడ చేర్చబడ్డారు? 3,000 మంది ఎక్కడ చేర్చబడ్డారు? ఈ తరానికి వేరయ్యారు, వాక్యం విన్నారు, బాప్తిజం తీసుకున్నారు. ఎక్కడ చేర్చబడ్డారు 3,000 మంది? సంఘంలో చేర్చబడ్డారు. సంఘం అంటే ఏంటి? బిల్డింగ్ కాదు. సంఘం అంటే ఏంటి? కట్టడాలు కాదు, పెద్ద పెద్ద కట్టడాలు కాదు, పెద్ద పెద్ద డిజైన్లతో కట్టబడిన బిల్డింగులు కాదు సంఘం అంటే. సంఘం అంటే ఎవరు? ఈ తరానికి వేరే వాక్యంను అంగీకరించి ఆయన రక్తంలో కడగబడి బాప్తిజం తీసుకున్న వారే ఆయన సంఘం. ఆ దినాన ఇంచుమించు 3,000 మంది ఎక్కడ చేరారంట? ఆయన సంఘంలో చేర్చబడ్డారంట. అయితే తర్వాత ఏం జరిగింది? మరి ఈ యొక్క రొట్టె ద్రాక్ష రసాన్ని యోగ్యంగా తీసుకునే వాళ్ళు, ఈ క్వాలిటీస్ అన్నీ ఉంటాయి, వాళ్ళు కూడా సంఘంలో చేర్చబడతారు. తర్వాత చాలండి. ఏం బోధ అంట? అపోస్తుల బోధ. ఏంటి అపోస్తుల బోధ? ఎప్పుడైనా ఆలోచించారా? ఏంటి అపోస్తుల బోధ? దేవుడి లోకాన్ని సృష్టించాడు, పతన స్థితిలో ఉన్న మానవుడిని రక్షించటానికి యేసుక్రీస్తు కన్యమరియ గర్భమున జన్మించాడు. ఆయన జన్మించి మన కోసం, మన నిమిత్తం, మన పాపముల నిమిత్తము శిలువ మీద మరణించాడు. మరణించటమే కాకుండా 3వ దినాన్ని తిరిగి లేచాడు. తిరిగి లేవటమే కాక ఆయన మరలా ఆరోహణుడై, మరి ఆయన ఏ విధంగా అయితే పరలోకానికి వెళ్ళాడో అదే విధంగా మరి ఆయన మరలా రాబోతున్నాడు. ఆయన రాకడని ప్రకటించడమే అపోస్తుల బోధ. సింపుల్. అపోస్తుల బోధ అంటే అంతే. ఆయన మొదటి రాకడ చెప్పడం, ఆయన శిలువ కార్యాన్ని జ్ఞాపకం చేయటం, మరలా ఆయన రెండవ రాకడ గురించి హెచ్చరించటం, అది అపోస్తుల బోధ. ఆ బోధలో ఎలా ఉండాలంట? తూలుతూ ఉండాలంటుందా వాక్యం? ఏ విధంగా అంటుంది? సహవాసం అపోస్తుల బోధ యందును, సహవాసం అందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. అప్పుడప్పుడు కాదు, నెలలో మొదటి ఆదివారం కాదు, నెలలో చివరి ఆదివారం కాదు, ఎడతెగక ఉండిరి సహవాసం అందు. అంటే వీరు అపోస్తుల బోధ వినాలంటే ఏం చేయాలి? మనందరం ఉన్నాము, మనం బోధలో ఎదగాలంటే ఏం చేయాలి చెప్పండి? బోధలో ఎదగాలంటే మనం ఏం చేయాలి? సహవాసంలో ఉండాలి కదా. అదే కదా ఇక్కడ చెప్పింది. సింపుల్. మన వాక్యం చూస్తూనే మాట్లాడుకుందాం. బోధలో మనం అపోస్తుల బోధలు ఎదగాలంటే మనం ఏం చేయాలి అంటే సహవాసం కావాలా. ఒకవేళ సహవాసం లేకపోతే బోధలో ఎదుగుతామా? ఎదగం. సత్యమైన వాక్యాన్ని తెలుసుకుంటామా? తెలుసుకోలేము. పలానా చోట అద్భుతాలు జరుగుతున్నాయంట, స్వస్థితశాల ఒకటి ఉందంట, అక్కడికి వెళ్తే ఏది కోరుకున్నా, మనసులో ఏది కోరుకుంటే అది జరిగిద్ది అన్న అనంగానే చలో అని పరిగెత్తుతాం. అది వాక్యానుసారమైన సంఘమా కాదా ఏమి గ్రహించాం.
నిజమైన వాక్యానుసారమైన సంఘము ఎలా ఉండిద్ది అంటే ఇప్పుడు చెప్పబడిన వచనాలలో గమనించవచ్చు. నిజమైన వాక్యానుసారమైన సంఘంలో ఎప్పుడు ఏముంటుందంటే అపోస్తుల బోధ ఉంటుంది, అపోస్తుల సహవాసం, అంటే పరిశుద్ధులతో సహవాసం, అంటే మనం విశ్వాసులందరం కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటామనే మాటను జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకేం చేస్తుందంటే నిజమైన సంఘంలో ఎప్పుడు కనిపించే లక్షణం ఏంటంటే వారు ప్రార్థన చేస్తూ ఉంటారంట. ఇంకేం చేస్తారంట, రొట్టె విరుస్తూ ఉంటారంట, అంటే భోజనంలో పాలు పొందుతూ ఉంటారంట. ఇటువంటి క్వాలిటీస్ ఏ సంఘంలో అయితే ఉంటాయో, అంటే ఏ సంఘంలో అంటే కాదు, ఏ విశ్వాసిలో అయితే ఈ లక్షణాలు ఉంటాయో వారు మరి బల్లని తీసుకోవడానికి అర్హులు. దీన్నే మరి థియలాజికల్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పాలంటే చర్చ్ మెంబర్షిప్ అంటారు. స్థానిక సంఘ సభ్యత్వం, చర్చ్ మెంబర్షిప్. సంఘ సభ్యులై ఉన్నంత వారందరూ కూడా ఈ యొక్క బేసిక్ సంఘ లక్షణాలు, సంఘ వ్యక్తిత్వాలు కలిగి ఉండాలి. బోధ అంటే ఇంట్రెస్ట్ ఉండాలి, ఆసక్తి ఉండాలి. ప్రార్థన అంటే ఆసక్తి ఉండాలి. సహవాసం అంటే ఎంతో ఆసక్తి కలిగి ఉండాలి. లోకంలో మనం దేవుడిచ్చిన 7 రోజుల్లో ఒక్క రోజే మనము విశ్వాసులతో సహవాసం చేస్తాం, మిగిలిన రోజు అంతా లోకస్తులతోనే సహవాసం చేస్తుంది. ఇంకేం నేర్చుకుంటాం మనం అపోస్తుల బోధ? ఇంకేం నేర్చుకుంటాం? ఇంకేం ఎదుగుతాం ప్రార్థనలో? అయితే జ్ఞాపకం చేసుకోండి, ఒకవేళ ఒక నిజమైన విశ్వాసిలో ఈ లక్షణాలు కనిపించకపోతే మరి వారు రక్షించబడ్డారో లేదో అనేది మరి డౌటే. ఒక వ్యక్తికి బోధ యందు ఆసక్తి లేదు, సహవాసం యందు ఆసక్తి లేదు, మరి పరిశుద్ధులతో ప్రార్థించడం ఆసక్తి లేదంటే అతను నిజంగా రక్షించబడ్డాడా అని ప్రశ్న వేసుకోవాలి. అప్పుడే పుట్టిన బిడ్డ, శిశువు ఏ విధంగా అయితే పాల కోసం ఏడుస్తూ ఉంటాడో 2 పేతురులో చెప్పినట్టు, 1 పేతురు 2వ అధ్యాయంలో చెప్పినట్లు మరి ఆ యొక్క క్రై, ఆ యొక్క ఏడుపు, వాక్యం పట్ల ఏడుపు, తృష్ణ కలిగి ఉంటాడనమాట నిజంగా రక్షణ పొందిన వ్యక్తి. ఒక ఉదాహరణ మనం చూద్దాం. మరి యేసుప్రభు వారు అనేక చోట్ల మరి పరిచర్య చేస్తూ అనేక విధాలుగా మరి ప్రభు రాజ్య సువార్తను ప్రకటిస్తూ ఉండగా ఆయన చాలామంది వెంబడించారు. ఒక ఉదాహరణతో మనం ఈ యొక్క వాక్యాన్ని ముగించుకుందాం. లూకాసు వార్త 15వ అధ్యాయము తీద్దాము. లూకాసు వార్త 15వ అధ్యాయంలో ఒక చక్కటి ఉదాహరణ ఇవ్వబడింది. అక్కడ 3 ఉపమానాలు చెప్పబడటం జరిగింది. మొదటి ఉపమానము తప్పిపోయిన గొర్రెపిల్ల అని మనకు తెలుసు. రెండవది తప్పిపోయిన నాణెము, పోయిన నాణెము తప్పిపోలేదు, పోయిన నాణెము. మూడవది తప్పిపోయిన కుమారుడు. ఓకే, 3 ఉపమానాలు ప్రభువారు చెప్పినట్టు మనం చూస్తూ ఉంటాం. ఓకేనా? అయితే ఇక్కడ చూడండి, మొదటి వచనము 2వ వచనాలు మనం చాలా ఇంపార్టెంట్. ఈ అధ్యాయాన్ని అంతటికీ కూడా ఈ మొదటి 2 వచనాలు చాలా ఇంపార్టెంట్. ఏంటి ఆ వచనాలు ఒకసారి చదువుతారా? మొదటి 2 వచనాలు 15. సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరికి వచ్చుచుండగా పరిసయ్యులను శాస్త్రులను అది చూచి ఇతడు పాపులను చేర్చుకుని వారితో కూడా భోజనం చేయుచున్నాడని చాలా చదువుకున్నాడు. అదండి, ఎవరు వస్తున్నారంట ఆయన బోధ వినటానికి? సుంకరులు వస్తున్నారంట, పాపులు వస్తున్నారంట ఆయన బోధ వినటానికి ఆయన దగ్గరికి వస్తున్నారంట. అయితే వారితో పాటు ఇంకొకరు ఎవరో చూస్తున్నారు, అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు వాళ్ళని. ఎవరు అంటే పరిసయ్యులు, శాస్త్రులు. అది చూచి ఏమంటున్నాడు? ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనం చేయుచున్నాడని చాలా సనుక్కునేది. ఎందుకు సనుక్కున్నారు? అసలు వాళ్ళకి ఏంటి అవసరం ఏంటి చెప్పండి. ఎప్పుడైనా ఆలోచించారా ఈ అధ్యాయం? ఎప్పుడైనా ఆలోచించారా? ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి ఎంతమందో వస్తారండి. బోధ కోసం వస్తారు, లేకపోతే పలానా స్వస్థతల కోసం వస్తారు, ఏదన్నా వాళ్ళకి ఏదైనా అవసరాలు ఉంటే చెప్పుకోవడానికి యేసు ప్రభు దగ్గరికి వస్తారు. వస్తే అసలు ఇంత సంబంధం లేని వ్యక్తులు అని వాళ్ళేంది యేసు దగ్గరికి వెళ్తున్నారు అంటే అసలు వాళ్ళకి ఏం పని? ప్రస్తుతమైన పరిస్థితులు కూడా అంతే ఉన్నాయి. మనం యేసు ప్రభుని నమ్ముకుంటుంటే వేరే వాళ్ళకి చాలా మండుతూ ఉంటుంది లోపల. మనం ఏదో పాపం అని గ్రహించి
రక్షణ పొందాలని ఏసై దగ్గరికి వస్తే మతం మారారు, అది మారారు, ఇది మారారు అని అంటున్నారు కదా. అయితే ఇక్కడ గమనించండి దేవుని ప్రియమైన సంగమా, ఇక్కడ ఏమంటున్నారంటే ఇతడు పాపం చేర్చుకుని వారితో కూడా భోజనం చేస్తున్నాడు ఏంటి అని సనుక్కుంటున్నారంట. అయితే మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటాం, అసలు యేసు ప్రభు ఎందుకు వచ్చారు ఈ లోకానికి? ఎప్పుడైనా ప్రశ్న వేసుకున్నారా? నేను అసలు యేసు ప్రభు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు, అసలు ఆయనతో నాకేంటి సంబంధం, ఆయన్ని నేను ఎందుకు ఆరాధించాలి, ఆయన్ని నేను ఎందుకు ప్రేమించాలి అని ఎప్పుడైనా క్వశ్చన్లు వేసుకున్నారా మీరు? ఆయన ప్రేమించకపోతే, వెంబడించకపోతే ఏం జరిగిద్ది అని ఎప్పుడైనా ఆలోచించారా? అయితే ఈ కొద్ది విషయాలు మనం ధ్యానిద్దాం ఈ దినాన. ఇక్కడ నేను ఈ 15వ అధ్యాయంలో ఎక్కువగా నేను ఎంఫసైజ్ చేయాలనుకున్నది ఏంటంటే ఈ యొక్క పరిచయాల గురించి, శాస్త్రుల గురించి మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. బల్లని తీసుకునే వాళ్ళు ఎప్పుడైనా కూడా వాక్యంలో ఏమనుందంటే తమను తాము పరిశీలించుకోవాలని ఉంది, అవునా కదా? తమను తాము పరిశీలించుకోవాలని ఉంది. కానీ ఈ పరిచయాలు ఎప్పుడు కూడా వాళ్ళు పరిశీలించుకోరు, వేరే వాళ్ళని పరిశీలిస్తూ ఉంటారు. ఆయన అట్లా, ఈయనెట్లా, ఏమట్టా, ఆమెట్టా, అది వేసుకుందా షర్టు, ఇది వేసుకుందా ప్యాంటు, అట్లాంటివి పరిచయలాగా ఆలోచిస్తూ ఉంటారు. అయితే మనం జ్ఞాపకం చేసుకుందాం, ఈ యొక్క 15వ అధ్యాయము 3 నుంచి 7 వచనాల్లో ఒక స్టోరీ ఉంది. ఒక ఆయనకంటే ఎన్ని ఉన్నాయంట గొర్రెలు? 100 ఉన్నాయి. అందులో ఏమైందంట ఒకటి. అయితే అక్కడ చూడండి, ఆ 4వ వచనంలో 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి, అంటే గొర్రెని కాపరే విడిచిపెట్టేశాడా లేకపోతే అదే వెళ్ళిపోయిందా? అంటే నేను చెప్తా ఉంటే మీరు నిద్రపోతూ ఉంటారు, నా కళ్ళి చూసి మాట్లాడుతూ ఉంటారు, నాతో మాట్లాడాలి. అందరు తలకాయలు ఎత్తండి, తెలిసిన స్టోరీయే కాబట్టి నాతో చూస్తూ మాట్లాడి. ఇప్పుడు 100 గొర్రెల్లో ఒక గొర్రె ఉంది కదా, అది కాపరి విడిచిపెట్టేస్తే వెళ్ళిపోయిందా లేకపోతే ఆ 100 మందిని వదిలిపెట్టి అదే వెళ్ళిపోయిందా సపరేట్గా? అదే వెళ్ళిపోయింది. దాన్ని ఏం కాపరి తోలేయలేదు కదా, అదే వెళ్ళిపోయింది. అదే వెళ్ళిపోయింది అంటే దాని అర్థం ఏంటి? అది ఎవరిని చూడట్లేదు, ఫస్ట్ గొర్రెల మందని చూడట్లేదు, ఆ మందకి ఎదురుగా ఉన్న కాపర్ని కూడా చూడట్లేదు, దిక్కులు చూస్తూ ఉంది. అర్థమవుతుందండి? కనీసం అరే గొర్రె అంటే ఒక గొర్రె పోతే దాని వెనక అన్నీ పోతాయి కదా సాధారణంగా. ముందు గొర్రె కాపర్ని చూస్తే ఆ వెనక గొర్రెలన్నీ అంతే పోతాయి. ఒకవేళ ఏ గొర్రె అయినా చూపు అటు ఇటు తిప్పిందా తప్పిపోయినట్టే, అవి ఫాస్ట్గా వెళ్ళిపోతాయి, ఇది ఒక్కటే అయిపోయింది. అయితే ఇక్కడ చూడండి, ఈ గొర్రె కూడా తప్పిపోయిందంట. మందను వెంబడించట్లా, అంటే సహవాసానికి రారు, సహవాసాన్ని వెంబడించరు. పాస్టర్ గారు లేకపోతే బ్రదర్ ఏదన్నా చెప్తే దాన్ని అది కూడా చూడరు, సొంతగా అటు ఇటు చూసి చూద్దాంలే, అక్కడ ఆహారం దొరికిద్దా, ఇటు ఆహారం దొరికిద్దా అని చూద్దాం ఉందాంలే, వీళ్ళతో నాకేం పని, నేను సొంతగా ఎత్తుక్కోగలను ఆహారము అని అనుకొని మందని వీడే అవకాశాలు ఉన్నాయా లేవా? చాలా అదే జరుగుతూ ఉంది. చాలా ఇండిపెండెంట్ సంఘాలు, పారా చర్చెస్ అసలు నాకు విశ్వాసులతో పని లేదు బ్రదర్, నేను వాక్యం చదువుకుంటా, ప్రార్థన చేస్తా, ఇంట్లో కూర్చుంటా, చాలా నా సహవాసం అవసరం లేదు. మరి అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 42లో చెప్పింది ఏంటి? అది ఏం చెప్పారు? సహవాసం అందు అని ఉంది కదా, అది అవసరం లేదా? దేవుడు ఏర్పాటు చేసిన ఆ యొక్క ఆర్గనైజేషన్, ఆ యొక్క పద్ధతి ప్రకారము మనం ఆయన సంఘంలో సభ్యులుగా ఉండకపోతే రక్షణ అనేది మనకు ఉండదు. అయితే ఈ యొక్క వచనంలో ఆ యొక్క గొర్రె తప్పిపోయినట్టు మనం చూస్తూ ఉన్నాము. అదంతా చాలా బాగుంది, మనకు తెలుసు. అది తర్వాత కష్టపడి దాన్ని పట్టుకొని వస్తాడు ప్రభు, గొర్రెల కాపరి. అయితే 7వ వచనం అనేది చాలా ఇంట్రెస్టింగ్ వచనం. చాలా మీరు ఎప్పుడు ఆలోచించారో లేదో 7వ వచనం ఒకసారి చదవండి. 7వ వచనంలో ఏమనుందో? చాలండి. ఎవరండి 99 మారు మనసు అక్కరలేని ఆ నీతిమంతులు ఎవరు? ఎప్పుడైనా ఆలోచించారా? అంటే పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఏం కావాలి?
మారు మనసు 100% కావాలా. మారు మనసు లేకపోతే వాడు పరలోక రాజ్యానికి రాడు. ఇక్కడ ప్రభువారే స్పష్టంగా చెబుతున్నాడు, ఒక 99 మందికంట మారు మనసు అవసరం లేని నీతిమంతులు అంట వాళ్ళు. ఎవరా నీతిమంతులు? మారు మనసు అక్కర్లేని నీతిమంతులు కూడా ఉంటారా? అంటే సంఘంలో ఉన్న వాళ్ళందరికీ ఇంకా మారు మనసు ఒక్కసారి వస్తే చాలు, ఇంకా అవసరం లేదు, చచ్చేదాకా అదే కొనసాగిద్దని అనుకుంటున్నారా? 2009లో నేను బాప్తిజం తీసుకున్నాను, మారు మనసు పొందాను, ఇంక అప్పటి నుంచి నేను మారు మనసే అవసరం లేదని అనుకున్నాను అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీరు బాప్తిజం తీసుకున్న కాడ నుంచి ఇప్పటి వరకు మరలా మీ మనసు మారలేదా? మరలా పాపాలు చేయలేదా? మరలా దాని కొరకు క్షమాపణ కొరకు ఆయన దగ్గరికి రాలేదా? వచ్చారా లేదా? నేను వచ్చా, చెప్తున్నాను. మనం సరి చేసుకుంటున్నాం అంటే అర్థం ఏంటి? మారు మనసు కోసం ప్రయత్నిస్తూ ఉన్నామని అర్థం. కానీ ఇక్కడ ప్రభువారు ఒక మాట అంటున్నారు, ఆలోచించమని ఒక మాట చెప్తున్నారు. మారు మనసు అక్కర్లేని నీతిమంతులు అని అంటున్నారు. ఎవరినన్నారు ఆ మాట? మీరు చెప్పండి. ఇన్ని సంవత్సరాలు బైబిల్ చదువుతున్నారు, లోకాసువార్త 15వ అధ్యాయం చదివారు, గొర్రెల గురించి చదివారు, తప్పిపోయిన గొర్రెని అన్నారు, ఏడుస్తూ కన్నీళ్లు గార్చి పాటలు పాడారు. ఎవరా 99 మంది? ఎప్పుడైనా ఆలోచించారా? ఆలోచిద్దాం ఇప్పుడు. అయితే చూద్దాము కాంటెక్స్ట్లో. మొదటి 2 వచనాలు చాలా ఇంపార్టెంట్ అన్నానా? అక్కడ ఎవరు ఉన్నారు? 2వ వచనంలో పరిసయ్యులు, శాస్త్రులు, వాళ్ళ గురించి దేవుడు అంటున్నాడు. అది పరిసయ్యులు, శాస్త్రులు అంట వాళ్ళు అనుకుంటారు, మేము నీతిమంతులము, మాకు మారు మనసే అవసరం లేదు, డైరెక్ట్ మేము అబ్రహాం సంతానము, డైరెక్ట్ మాకు పరలోక ద్వారాలు తెరవబడితే డైరెక్ట్గా వెళ్ళి కూర్చుంటాం పరలోకంలో. యేసు ప్రభు వారు వాళ్ళని ఉద్దేశించి మాట్లాడుతున్నారు. కొన్ని వచనాలు చూద్దాం, అసలు వాళ్ళు ఎలాంటి స్వభావం గలవారో కొన్ని వచనాలు మనం ధ్యానిద్దాము. మొదటి పాయింట్, ఈ యొక్క పరిసయ్యులు గురించి మనం ఆలోచించినప్పుడు వారంట ఆచారాలని ఎక్కువగా పాటిస్తూ ఉంటారంట. దేవుని వాక్యంలో చెప్పబడిన ఆజ్ఞలు కానీ, ఆయన కట్టడాలు కానీ, శాసనాలు కానీ వాటిని ఎలా పెట్టేసుకుంటారంటే ఒక ఆచారంగా చేసేస్తూ ఉంటారంట. ఒకసారి చూద్దాం, మత్తయి సువార్త 15వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు చూద్దామా. యేసుప్రభు వారు ఎక్కడికి వెళ్ళినా వెనక తోకల్లాగా వస్తారు. వాళ్ళు ఎందుకు వస్తారో తెలుసా? వాక్యం వినటానికి కాదు. ఎక్కడ తప్పులు పట్టుకున్నామా, ఆయన్ని పర్సిక్యూట్ చేద్దామా, హింసిద్దామా, ఆయన మాటలతో పొడుద్దామా అని ఆయన్ని వెంబడిస్తూ ఉంటారంట పరిసయ్యులు. చాలామంది బోధన వినటానికి వస్తూ ఉంటారు డిఫరెంట్ చర్చెస్కి. వీళ్ళు ఏ బోధ చేస్తున్నారో అబ్జర్వ్ చేయడానికి వస్తారు, ఆ బోధను విని మార్చుకోవడానికి రారు. అట్లే పరిసయ్యులు కూడా మరి ఇక్కడ చూసినట్లయితే, ఇక్కడ ప్రభువారు చెప్తున్న దగ్గర ఎక్కడ ఆయన తప్పులు పట్టుకున్నావా, ఈయన ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ఏం మాట్లాడతాడా, మరి మన అబ్రహాము మరి దేవుడు వాగ్దానం చేసిన ఆ యొక్క పారంపర్యాచారాలను ఈ యేసు ప్రభు పాటిస్తాడా లేదా అని పట్టుకోవడానికి ఆయన చుట్టూ తిరుగుతూ ఉంటారు. యేసుని అందుకు వచ్చి అన్నారంట, నీ శిష్యులు చేతులు కడుక్కొనకుండా భోజనం చేస్తున్నారే, పెద్దల పారంపర్యాచారం అతిక్రమిస్తున్నారే అని అడుగుతున్నారంట ఈ పరిసయ్యులు. అయితే ప్రభువారు వాళ్ళని గట్టిగానే మరి వారికి జవాబు ఇచ్చినట్టు మనం చూస్తూ ఉంటాం. ఏది అపవిత్రపరిచిద్ది, అపవిత్రపరచదు అనేది చూస్తూ ఉన్నాం. అంటే వాళ్ళు బాహ్య రూపాన్ని లక్ష్య పెడతారు, ఆంతర్యాన్ని మరి లక్ష్య పెట్టరు, ఆంతర్యాన్ని శుద్ధి చేసుకోరు అనే విషయాలను జ్ఞాపకం చేస్తూ ప్రభువారు మాట్లాడతారు. అంటే ఫలానాది ఫలానా ఆచారం చేయాలంటే ఖచ్చితంగా చేయాల్సిందే, నో మ్యాటర్ వాట్. విశ్రాంతి దినాన మరి ఒక గాడిద మరి గోతిలో పెడితే దాన్ని తీరా అని అడుగుతాడు కదా ప్రభువారు. అడిగితే ఏమని చెప్తారు? విశ్రాంతి దినమే ముఖ్యం, మాకు బాధింపబడుతున్న పశువు గోతిలో పడితే మాకేంటి సంబంధం, మేము తీయం, మాకు విశ్రాంతి దినమే ముఖ్యం అని. అంటే అంత స్ట్రిక్ట్గా నిష్టగా పాటిస్తూ ఉంటారు. కానీ దేవుడు దాన్ని ఏమాత్రము ప్రోత్సహించడు. రెండవది, వారు స్వనీతిని కనపరుస్తూ ఉంటారు. మారు మనసు అక్కర్లేని నీతిమంతులు అంటే ఇలాగనే ఉంటారనమాట, మార్చుకోరారు, స్వనీతిని వెంబడిస్తూ ఉంటారు. మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వచనం చూద్దాం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10 వంతు చెల్లించి
ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టేది. చాలండి. వాళ్ళు ప్రతి దాంట్లో దశం భాగం తీస్తారు. ప్రతి దాంట్లో దేవుని పేరట కొంచెం కొంచెం తీస్తూ ఉంటే చాలా చూస్తే ఎంతో నిష్ఠ కనపరుస్తూ ఉంటారు. కానీ ఇక్కడ గమనించినట్లయితే ప్రభువారు వాళ్ళని తిడుతున్నాడు అలా చేసేవాళ్ళని. అందులైన మార్గదర్శకురాల దోమ లేకుండానట్లు ఒడియగట్టి ఒంటెను మృంగువారు మీరే అంటున్నాడు. అంటే ఎప్పుడైనా గమనించండి, ఒక సంఘంలో కృప సత్యము రెండు ఉండాలి. ఒక సంఘంలో కానీ, ఒక వర్తమానంలో కానీ, ఒక జీవితంలో కానీ, మన మాటల్లో కానీ రెండు ఉండాలి. ఏముండాలా? కృపా సత్యం రెండు ఉండాలి. ఎందుకంటే యేసుప్రభు వారి మాటల్లో మనం ఎక్కువగా కృపా సత్యము రెండు చూస్తాం. కానీ కొన్ని సంఘాల్లో సత్యం మాత్రమే చెప్తారు. సత్యం ఉంటుంది, సత్యం చెప్తా ఉంటారు. నువ్వు చేస్తే చేయి, లేకపోతే సావు, లేకపోతే నీకు ఇదే అని గట్టిగా బోధిస్తారు. కానీ కృపను మిస్ అవుతారు. అది చేయటానికి నీకు కృపిస్తాడు దేవుడు, దేవుడి మీద ఆధారపడు అని చెప్పే సంఘాలు లేవు. బ్యాలెన్స్డ్ ప్రీచింగ్, బ్యాలెన్స్డ్ క్రిస్టియన్ లైఫ్ ఎప్పుడు కూడా కృపా సత్యాల మీద ఆధారపడి ఉంటుంది. అర్థమవుతుందండి? ఇక్కడ పరిశీలన చూస్తూ ఉంటుంటే వాళ్ళు ఓన్లీ ఆజ్ఞల్ని మాత్రమే వెంబడిస్తూ ఉన్నారు, కృపని మర్చిపోతున్నారు. దేవుడు పెట్టిన ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా పాటిద్దామని అనుకుంటున్నారు. కానీ వాళ్ళు అన్ని ఆజ్ఞలు పాటిస్తారు, ఒక ఆజ్ఞ తప్పిపోతారు, మిగిలిన అన్ని తప్పిపోయినట్లే అనే మాటను గ్రహించలేకపోతున్నారు. ఇక్కడ వారు ఈ యొక్క స్వనీతి అర్థమైపోతూ ఉంది. ప్రతి దాంట్లో వాళ్ళంట 10వ భాగం తీస్తూ ఉంటారంట. ధర్మశాస్త్రంలో ఉన్న ప్రతి విషయాన్ని తూచా తప్పకుండా పాటిస్తారంట. న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టి వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను అని ఆ విధంగా ఉంటారు. న్యాయం ఉండదు, కనికరం ఉండదు, ఏం అవసరం, ఏది చెబితే అది చేయాల్సి అన్నట్లు ఉంటారు. అటువంటి వారిని దేవుడు గద్దిస్తున్నాడు, స్వనీతి పరులు అంటున్నాడు దేవుడు. ఇంకొక గొప్ప ఎగ్జాంపుల్ మనం లూకాసు వార్త 18వ అధ్యాయంలో కూడా చూస్తాం. ఒక పరిసయ్యుడు సుంకరి ప్రార్థన చేయడానికి మందిరానికి వెళ్ళినప్పుడు దేవుడు ఎవరి ప్రార్థన అంగీకరిస్తాడు? సుంకరి ప్రార్థన అంగీకరిస్తాడు. పరిసయ్యుని ప్రార్థన ఎందుకు అంగీకరించడు అంటే అక్కడ ఏం చెప్పుకుంటా ఉంటాడు? 18వ అధ్యాయము 9 నుంచి 14 వచనాలు చూసినట్లయితే నేను అది చేశా, ఇది చేశా అని అంటాడు. కానీ సుంకరి అంట ప్రభు వైపు కన్నులెత్తటాన్ని చూడటానికి ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు బాధపడుతూ మరి కన్నీళ్లు గార్చి ఆయన కనికరాన్ని కోరుకుంటూ ఉంటాడు. ఇద్దరిలో ఎవరు మారు మనసు కోరుకుంటున్నారు? ఇద్దరిలో ఎవరిని నీతిమంతులుగా తీర్చుకుంటున్నాడు యేసు ప్రభు? ఎవరు మారు మనసు కోరుకున్నారు? ఈడ పరిసయ్యుడా, సుంకరా? మారు మనసు కోరుకుంది ఎవరు? సుంకరి, పరిసయ్యుడు కదా. పరిసయ్యుల్లో స్వనీతి కనిపిస్తూ ఉంది. నేను నీ కోసం అది చేశాను దేవుడా, ఇది చేశానని చెప్పుకున్నాడు. నువ్వు ఎన్ని చేసినా దేవుడు పట్టించుకోడు. నీ హృదయాన్ని మారకుండా నువ్వు ఆయనకి ఏది ఇచ్చినా ఆయన తీసుకోడు. అయితే ఈ యొక్క స్వనీతిని వాళ్ళు కనబరుస్తూ వాళ్ళే నీతిమంతులు అని ఎప్పుడు గర్విస్తూ ఉంటారంట. ఇది రెండో విషయం. మూడో విషయం జ్ఞాపకం చేసుకుందాం. వాళ్ళు ఒక ఆధ్యాత్మికమైన క్రమశిక్షణని మేము పాటిస్తున్నామని వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారంట. ఆధ్యాత్మికమైన క్రమశిక్షణ అంటే ఏంటో తెలుసా? చెప్పండి. పరిశీల వేషధారణ, వస్త్రధారణ ఎప్పుడైనా చూసారా? మన క్రిస్టియన్ మూవీస్లో తెల్లటి బట్టలు వేసుకొని కదా, తలకి యూదుల ఆచారాల ప్రకారం తలకి అది పెట్టుకొని చాలా నిష్ఠగా ఉంటారనమాట. వాళ్ళని యేసుప్రభు వారు దేంతో పోల్చారంటే సున్నం కొట్టిన సమాధులు అని పోల్చారు. తెల్ల సున్నము, తెల్లగా కనిపిస్తూ ఉంటారు. కానీ వాళ్ళ హృదయ అంతరంగాలు కంపు కొట్టి ఉంటాయి, పాపంతో నిండి ఉంటాయి వాళ్ళ హృదయాలు. మరి ఇక్కడ ఆధ్యాత్మిక క్రమశిక్షణ ఎలా అంటే, ఉదాహరణకి ఇప్పుడు ఆధ్యాత్మిక క్రమశిక్షణ పాటించే కొన్ని సంఘాలు ఉన్నాయి. ప్రభు కృపను బట్టి అటువంటి సంఘాల నుంచి దేవుడు నన్ను విడిపించాడు. స్టార్టింగ్ దినాల్లో అటువంటి సంఘాలకు వెళ్ళేవాడిని. చాలా భయంకరమైన క్రమశిక్షణ అనమాట ఆ సంఘాల్లో. సత్యమే, అందులో కృప ఉండదు, గ్రేస్ ఉండదు. ఉదాహరణకి కొన్ని సంఘాలు చూసినట్లయితే ఆదివారం ఎగ్జామ్ ఉందనుకోండి, నువ్వు ఆదివారం ఎగ్జామ్ రాయకూడదు, అది ప్రభుదినం మాత్రమే. నువ్వు ఎగ్జామ్ రాసావంటే నువ్వు దేవుడికి 2వ స్థానం ఇచ్చినట్టే అని చెప్పేసి ఆ పిల్లల్ని మానసికంగా బాధించి సంఘంలో కూర్చోబెడతారు. దాన్ని అదేదో ఆధ్యాత్మిక క్రమశిక్షణలాగా వాళ్ళు బోధిస్తారు దాన్ని. రెండోది ఏంటంటే, నువ్వు పెళ్లి చేసుకోకుండా సేవ చేస్తే చాలా బాగుంటుంది అంటారు.
అప్పుడే నువ్వు సమర్థవంతంగా సేవ చేయగలవు అని ఆ యొక్క యవనస్తుల్ని పాడు చేసే సంఘాలు ఉన్నాయి. పాస్టర్ చెబితే పెళ్లి చేసుకుంటారు అక్కడ. దేవుడు కృప ఇస్తే పెళ్లి చేసుకోకుండా చేయాల్సిన పిలిపిస్తే దేవుడు చెప్తాడు. అటువంటి కృప దేవుడు అర్థమవుతుంది ఒక విశ్వాసికి, అప్పుడు దాని ప్రకారం వెళ్ళొచ్చు. కానీ ఇక్కడ సంఘంలో పాస్టర్లే ఇట్లా చెప్తా ఉంటారు, నువ్వు పెళ్లి చేసుకోకుండా సేవ చేయి, బాగా దేవుడు ఆశీర్వదిస్తాడు అంటారు. దాన్ని ఆధ్యాత్మిక క్రమశిక్షణ అంటారు దాన్ని. అటువంటి సంఘాలు ఉన్నాయి. మరలా ఈ యొక్క ఆదివారం రోజున ఎవరైనా చచ్చిపోయిన వాళ్ళు ఇంట్లో ఉంటే నువ్వు వాళ్ళని వదిలేసి నువ్వు మందిరానికి ఖచ్చితంగా రావాల్సిందే అనే రూల్స్ పెడతారు. దానికి మళ్ళీ వాక్యాలను జోడిస్తారు. మృతుల్ని పాతిపెట్టుకొని నువ్వు మాత్రం దేవుని సజీవుడైన దేవుడిని ఆరాధించు అనే ఆ విధంగా మోటివేట్ చేస్తారు. అంటే దాన్ని ఆధ్యాత్మిక క్రమశిక్షణ అంటూ ఉంటారంట. మళ్ళీ ఆదివారం వస్తే అందరం తెల్లబట్టలు వేసుకొని మందిరానికి రావాలని రూల్స్ పెడతా ఉంటారు. అంటే తెల్లబట్టలు వేసుకొని వస్తే సరిపోయిద్ది? నైటు ఎంత తప్పు చేసి పాపాలు చేసి వస్తే సరిపోయిద్దా? హృదయాన్ని శుద్ధి చేసుకోకుండా, సిద్ధపాటు లేకుండా సంఘానికి వచ్చి కూర్చొని తెల్లబట్టలు వేసుకుంటే మరి రొట్టె ద్రాక్షలో చేస్తే సరిపోతుందా? బట్టలు ముఖ్యమా, అంతరంగ స్వభావం ముఖ్యమా? ఈ యొక్క పరిశీల స్థితి కూడా అదే మనం గమనిస్తూ ఉన్నాం. ప్రభు వారు గద్దించినట్టు మనం చూస్తూ ఉంటాం. రోగాలు వస్తే మందులు వేసుకోకూడదు అనేసి చెప్పే ఆధ్యాత్మిక క్రమశిక్షణ కలిగి ఉన్న సంఘాలు ఉన్నాయి. మందులు ఎవరు ఇచ్చారు? మానవ జ్ఞానంతో సృష్టించబడ్డాయి. అసలు మానవుడి జ్ఞానం ఎవరు ఇచ్చారు? ఆ జ్ఞానం దేవుడే కదా, దేవుడి చేతే కదా ఆ మందులు సృష్టించబడ్డాయి. అవి వాడితేనే కదా, దేవుడి ఆజ్ఞ లేనిదే ఆ మందు సరిగ్గా పనిచేయదు కదా మన బాడీలో. మందులు వేసుకోకుండా కొబ్బరి నూనెలు దాగి మరి అనేకమైనది చచ్చిపోయిన వాళ్ళని నేను చూశాను, కళ్ళారా చూశాను. మరి అటువంటి ఆధ్యాత్మిక క్రమశిక్షణ పేరుతో ఇంకా పాలిటిక్స్లో మనం వెళ్ళకూడదు, స్పోర్ట్స్ ఆడకూడదు, ఇంకా పోలీస్ ఆర్మీ వ్యవస్థల్లో మనం వెళ్ళకూడదు, అటువంటి భయంకరమైన దుర్బోధనలు చేసే సంఘాలు ఉన్నాయి. ఇవన్నీ వీటిల్లో వెళ్తే అంట నువ్వు ఆత్మీయంగా ఎదగలేవంట, దేవుని సేవ నువ్వు చేయలేవని చెప్పే విధాలుగా ఆధ్యాత్మిక క్రమశిక్షణ చేస్తూ ఉంటున్నారు. ఇవన్నీ చేసే వాళ్ళని తీర్పు తీరుస్తూ ఉంటారు. మరలా అదిగో వాళ్ళు చూడు అన్నీ మళ్ళీ ఆదివారం పట్టుకొని బైబిల్ పట్టుకొని పోతారు, మళ్ళీ సోమవారం నుంచి శనివారం వరకు అన్ని రకాలమైన ఆచారాలు ఎంజాయ్మెంట్లు చేస్తారు అని తీర్పు తీరుస్తూ ఉంటారంట. వీళ్ళందరి గురించి ఒక వచనం చూపిస్తా. కొలసీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం చూడండి. కొలసీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. 2:20. మీరు క్రీస్తు కూడా లోకం యొక్క మూలపాఠముల విషయమై మృతి పొందిన వారైతే లోకములో బ్రతుకుచున్నట్టుగా మనుషుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేత పట్టుకొనవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అని విధులకు మీరు లోబడనేలా? అవన్నీ వాడుకొన్నట్టు చేత నశించిపోవును. అట్టివి స్వేచ్ఛారాధన విషయంలోనూ, వినయ విషయంలోనూ, దేహశిక్ష విషయంలోనూ జ్ఞానరూపకమై ఉంచబడుచున్నవే గాని శరీరేచ్ఛ నిగ్రహ విషయంలో ఏమాత్రము ఎన్నిక చేయదగినవి కావు. ఇక్కడ సర్కిల్ దగ్గర కానిస్టేబుల్ ఉన్నాడు, ట్రాఫిక్ కానిస్టేబుల్. హెల్మెట్ పెట్టుకున్న వాళ్ళందరికీ 1000 రూపాయలు చలానా రాస్తున్నాడు అనుకోండి. మీరు కొంచెం ఇక్కడ నుంచి చూశారు, అక్కడ కానిస్టేబుల్ ఉన్నట్టు ఒక షార్ట్ కట్ ఎత్తుకుంటారు, ఎట్టయినా చలానా ఎస్కేప్ అవ్వాలి, ఆయన దగ్గర పట్టుకోకూడదు అని. అవునా కదా? ఒకరోజు వెళ్తారండి షార్ట్ కట్, రెండో రోజు కూడా వెళ్తారు, మూడో రోజు కూడా ఉంటాడు అక్కడే. ఆ షార్ట్ కట్ దగ్గర ఇంకొకరిని పెడతారు పోలీసులు, అక్కడ పట్టుకోరా నిన్ను. అంటే ఎందుకు చెప్తున్నానంటే బలవంతంగా ఏదో చెయ్యాలని చేస్తాం, కానీ నిజంగా దేవుడు ఏం చెప్తున్నాడు, మనం ఏం చేయాలి, దాన్ని హృదయపూర్వకంగా మనం గైకొనాలని ప్రయత్నించట్లేదు అనమాట. ఫలానా చేయాలంటే ఏదో బ్రెయిన్ వాడకుండా అట్లా చేయడానికి మనం అలవాటు పడతామే, కానీ దాన్ని హృదయపూర్వకంగా దేవుని మీద ప్రేమతో చేయాలని మనం ఎప్పుడు ఆలోచించాం. అర్థమవుతుందండి? అయితే ఈ యొక్క పరిశీలంట ఇటువంటి తీర్పు తీర్చే స్వభావం, మానవ ఆచారాలని ఎక్కువగా ప్రాముఖ్యత ఇచ్చే వారిలాగా ఉంటారు. అందుకే వారు నీతిమంతులు అని వాళ్ళు ఫీల్ అవుతారు. ఏమనుకుంటారంటే మారు మనసు మాకు అక్కర్లేదు అని ఫీల్ అవుతారంట. మారు మనసు మాకు అక్కర్లేదు, వీఆర్ ఆల్రెడీ పర్ఫెక్ట్. ఇప్పుడు రమ్మను, అబ్రహాము మాకు రికమెండేషన్ ఇస్తాడు, మేము వెళ్తాం పరలోకం అంటే వీఆర్ ఆల్రెడీ పర్ఫెక్ట్ అని ఫీల్ అవుతూ ఉంటారు.
స్వనీతిగా కలిగి ఉంటారు. 4వ విషయాన్ని చూపిస్తాను. మనం ఎండింగ్కి వచ్చాం. అయితే మనుషులు కల్పించిన నియమాలు ఆ యొక్క ఆధ్యాత్మిక స్థితిని కొలిచే వారిని తీర్పు తీస్తూ ఉంటారంట. ఉదాహరణకి యెషయా 29:13 ఈ యొక్క పరిశీలన స్వభావం గురించి మనం ఈ మాటలన్నీ మాట్లాడుకుంటున్నాం. వాళ్ళు తీర్పు తీర్చే స్వభావం కలిగి ఉంటారని యెషయా 29:13 ప్రభు ఇలాగ సెలవిచ్చున్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నాకు నచ్చున్నారు, పెదవులతో నన్ను కనపరుచున్నారు కానీ హృదయం నాకు దూరం చేసుకుని ఉన్నారు. అది అంటే హృదయం ఎక్కడో ఉంటుంది. ఇప్పుడు వాక్యం వింటున్నారుగా, ఇక్కడ ఒక 15 మంది ఉన్నాం. మన హృదయం అంతా ఎక్కడో ఆలోచిస్తూ ఉన్నాం, మనసు అంతా ఎక్కడో ఉంటుంది. దేవుని వాక్యం ఏం చెబుతుందో అర్థం చేసుకోలేకపోతున్నాం మనం. అంటే మన శరీరాలు ఇక్కడ ఉంటున్నాయి కానీ మన ఆశ, మన తృష్ణ, మన ఆలోచనలన్నీ వేరే వాటి మీద ఉంటున్నాయి. దానికి కారణం ఏంటంటే మన హృదయాలు ఇంకా ప్రభువుకే మనం సమర్పించుకోలేదు. ఏదో సగం మాత్రమే ఇచ్చాం మన హృదయాలు. అయితే ఇక్కడ ప్రభు వారు చెప్తుంది ఏంటంటే ఈ యొక్క పరిశీలు కూడా ఇటువంటి పరిస్థితిని కలిగి ఉన్నారని చూస్తూ ఉన్నాం. మార్కు సువార్త 7:5-7 మార్కు సువార్త 7:5-7 అప్పుడు పరిశీలనను శాస్త్రులను, ఈ శిష్యులు ఎందుకు పెద్ద పారంపర్యం చొప్పున నడుచుకోక అపవిత్రమైన చేతులతో భోజనం చేయరని ఆయన అడిగింది. అందుకని వారితో ఇలాగే చెప్పాడు, ఈ ప్రజలు పెదవులతో నన్ను కనపరచదు కానీ. చాలు, ఇందా చదివిన వచనమే ఇది కూడా. అంటే ఇతరులను తీర్పు తీరుస్తూ ఉన్నారు. నీ శిష్యులు ఎందుకు అట్ట చేయట్లేదు? బల్లని సమీపించే వాళ్ళు ఎప్పుడు కూడా తమను తామే తీర్పు తీర్చుకోవాలి, తమను తామే పరీక్షించుకోవాలి. యోగ్యముగా నేను యోగ్యుని కాదని గుర్తించి మనం పరీక్షించుకొని మరి ఎంతో రిపెంటెన్స్తో, పశ్చాత్తాపంతో ఆయన బలాన్ని మనం సమీపిస్తూ ఉండాలి. ఈ విధంగా చూసుకున్నట్లయితే చాలా ఉన్నాయి ఈ యొక్క పరిచర్యల యొక్క స్వభావాలు. రోమిలు రాసిన పత్రిక 14వ అధ్యాయం కూడా చూద్దాం ఒకసారి. రోమిలు రాసిన పత్రిక 14వ అధ్యాయం 1-3 విశ్వాసం విషయమై అర్హుడైన వారిని చేర్చుకోండి, ఆయనను సంశయమును తీర్చుటకు వాదనను పెట్టుకోడు. ఒకడు సమస్తమును తినవచ్చునని నమ్ముచున్నాడు, మరి ఒకడు బలహీనుడై ఉండి కూరగాయలను తినుచున్నాడు. తినివాడు తినని వాడిని తృణీకరింపకూడదు, తిననివాడు తినివాడికి తీర్పు తెచ్చుకోడు. ఏలయనగా దేవుడు అతను చేర్చుకున్నప్పుడు నువ్వు పలానా తింటున్నావు, ఎందుకు తింటున్నావు, నువ్వు అసలు క్రైస్తవుడివే కాదు, నువ్వు అది తింటే అని అంటాను, నువ్వెవరివి? అయితే ఈ విధంగా తీర్పు తీర్చే స్వభావాన్ని కలిగి ఉంటారు వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను అనుకోండి, నేను పొద్దున్నే లేచి 3:30కు లేచి మోకరించి ప్రార్థన చేస్తూ ఉంటున్నాను అనుకోండి మా ఇంట్లో. ఓకే, నా పిల్లలు, నా భార్య, మా తల్లిదండ్రులు, మా అన్నోళ్ళు అందరూ ఉన్నారు. మీరు కూడా చేయండి, దున్నపోతులా పడుకుంటున్నారు, లేచి 3:30కు లేచి మోకరించి ప్రార్థన అని అనొచ్చా? నేను అనొచ్చా అట్లా? అదే నేనేదో చేస్తున్నాను, నేనేదో నీతిమంతుడిని, నేనేదో పరిశుద్ధుని కాబట్టి అందరూ అదే చేయాలి, అందరూ నేను చేసినట్టు చేయాలి అనుకోవటం ఏమంటారు? దాన్ని మూర్ఖత్వం అంటారు. అవునా కదా? నీ అభిప్రాయాల్ని, నీ వ్యక్తిగత ఆలోచనల్ని వేరే వాళ్ళ మీద రుద్దటం చాలా ఘోరమైన పాపం. అది పరిచయని స్వభావం. అది మహా అయితే మనం చేయగలిగింది ఏంటంటే, ప్రభువా వాళ్ళు కూడా పెద్దల కడనే లేచి ప్రార్థన చేసే కృపని వాళ్ళకు కూడా దయచేయి ప్రభువా అని మనం ప్రార్థన చేయటమే కానీ వాళ్ళని కమాండ్ చేసి నువ్వు తప్పకుండా చేయాలి, ఇది ఆధ్యాత్మిక క్రమశిక్షణ అనే ఎప్పుడైతే నువ్వు ఆ విధంగా బలవంతం చేయటం మొదలు పెడతావో అప్పటి నుంచే వాళ్ళు దేవునికి దూరంగా వెళ్ళటం జరుగుతుంది. ఎందుకంటే మన దేవుడు ఎంత కఠినమైన దేవుడా, మన దేవుడు ఎంత డిసిప్లిన్, ఇంత మరి ఘోరంగా ఉన్నాడే, ఇంత నా శారీరక బలహీనతలను ఎరిగి కూడా ఇంకా చేయమంటారాడా అని దేవుణ్ణి అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకునే అవకాశాలు ఉంటాయి. అర్థమవుతుందండి మీకు? అయితే ఈ పరిచర్యలు కూడా ఇదే చేస్తున్నారు. మేము చేతులు కడుక్కుంటున్నాం, మీరెందుకు కడుక్కోవట్లా? మేము ఇది తింటున్నాం, ఈ మాంసం కూర తింటున్నాం, మీరేందుకు తింటలేదు? దేవుడు తినొచ్చు అన్నాడు కదా, మీ శిష్యులు ఎందుకు తింటలేదు? అట్లా అసలు వద్దు, అట్లా కంపారిజన్ చేయొద్దు.
తీర్పు తీర్చవద్దు. ఎవరి స్వతంత్రం ప్రకారం దేవునికి మనసాక్షికి మన 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 మనసాక్షి దేవుని అట్లా దాన్ని చూసుకుంటూ ప్రతి ఒక్కడు వాడి యొక్క ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటూ ఉంటాడు. దాన్ని బట్టి దేవునితో అతనుకున్న సహవాసాన్ని బట్టి అతను మౌల్డ్ అవుతూ ఉంటాడు, అతను మార్చుకుంటూ ఉంటాడు తన పద్ధతులు. అంతేగాని ఈ పరిసయ్యులాగా నువ్వు అది మాత్రమే చేయాలని రుద్దేవాడు కాదు మన దేవుడు. అయితే మిగతా వచనాలు కూడా ఉన్నాయి. ఆ స్వతంత్రం ఉంది కదా, అన్నీ చేయగలిగినాయా అంటే కానే కాదు. అన్నీ చేస్తానని అనుకోవడం తప్పు, పొరపాటు, చేయలేము. అయితే ఈ యొక్క మరి యొక్క పరిసయ్యులందరూ కూడా ఏమని ఫీల్ అవుతారంటే, మేము నీతిమంతులము, మాకు మారు మనసు అక్కర్లేదు, ఎందుకంటే మేము ఆల్రెడీ వీటన్నిటినీ చేసేసాం, ఆల్రెడీ మాలో మారు మనసు ఉంది అని అనుకొని ఫీల్ అయ్యేవాళ్ళు అనమాట వాళ్ళు. దేవుడు ఆ 99 మందిని విడిచిపెట్టేసి నీ కోసం నా కోసమే వెతుకుతానికి వస్తున్నాడు. ఆ 99ని అవసరం లేదని అనుకుంటున్నాడు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిట్లా, ఆసక్తి కనపరచట్లేదు. అయితే వీళ్ళు చేస్తున్న ప్రతి ఒక్క పరిశీలన చేస్తున్న ప్రతి ఒక్క కార్యానికి మరి అపోస్తులుడైన పౌలు తన పత్రికల్లో బాగా వివరించినట్లు మనం చూస్తూ ఉంటాం. ధర్మశాస్త్రము ఏం చేసిద్ది, ధర్మశాస్త్రాన్ని అనుసరించే వాళ్ళు ఏ విధంగా అవుతారు, అది ఇప్పుడు మనం ఎలా అనుసరించాలనేది కొన్ని వచనాలు చూసి మనం ముగిద్దాము. గలతీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. నేను దేవుని కృపను నిరర్ధకం చేయను, ఇది ధర్మశాస్త్రము అయితేనే ఆ పక్షం ముందు క్రీస్తు చనిపోయినది నిశ్చయం. అంటే ఇప్పుడు ధర్మశాస్త్రం చేయటం వల్ల నీతి వచ్చిద్దని పరిశీలన అనుకుంటున్నారు. ఒకవేళ ధర్మశాస్త్రం ద్వారా మనకు నీతి వస్తే అసలు యేసుక్రీస్తు ప్రభువారు చనిపోవటం, సిలువ మీద చనిపోవటం వ్యర్థమే. అందరం మనం ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని అనుసరించే వాళ్ళం. యేసు ప్రభు ఆయన భూమి మీదకి వచ్చేవాడు కాదు, 33 సంవత్సరాలు మానవుడిగా జీవించేవాడు కాదు. అనవసరంగా ఆయన్ని సిలువలో మేకులు కొట్టి, రక్తంతో చిందించి, హింసించి, కొరడా దెబ్బలు కొట్టి, అంత భయంకరమైన హింసని ఆయన అనుభవించేవాడు కాదు. ఒకవేళ ధర్మశాస్త్రం ద్వారా నీతి మనకు వస్తే, ధర్మశాస్త్రం ద్వారా మనుషులకు నీతి రాదు కాబట్టే, ఏ మానవుడు నీతిమంతుడిగా తీర్చబడడు కాబట్టే యేసు ప్రభు వారు శిలువ మీద మరణించారు. ఎవరైనా ధర్మశాస్త్రాన్ని అనుసరించండి మీరు నీతిమంతులు అవుతారంటే నమ్మమాకండి. యేసు ప్రభు ద్వారా మాత్రమే నీతిమంతులు అవుతామని చెప్పండి. గలతీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. ధర్మశాస్త్రం చేత ఎవడును దేవుని ఎదుట నీతిమంతులను తీర్చబడదు సంగతి స్పష్టమే. ఎందుకనగా నీతిమంతుడు విశ్వాసం మూలమున జీవించు. చూడండి, అయితే పరిసయ్యులందరూ కూడా మనకి నీతి ధర్మశాస్త్రం ద్వారా మాత్రమే వస్తుందని నమ్ముతూ ఉంటారు. మరి ఆయన ద్వారానే మనకి మోక్షం వచ్చింది, ధర్మశాస్త్రం ద్వారానే మాత్రమే మనం నీతిమంతులుగా తీర్చబడతామని వాళ్ళు నమ్ముతారు. కానీ వాక్యం ఏం చెప్తుందంటే, మనము కేవలం విశ్వాసం మూలంగా మాత్రమే నీతిమంతులుగా తీర్చబడతామని పౌలు ఈ యొక్క గలతీయులకి రాస్తూ ఉన్నాడు. గలతీయులు అంటే పరిసయ్యుల స్వభావం కలిగిన వాళ్ళకి రాస్తూ ఉన్నాడు. మంచి కార్యాలు చేయటం వల్ల, నీతి కార్యాలు చేయటం వల్ల రాదు అని చెప్తున్నాడు. అదే 3వ అధ్యాయం 24వ వచనం కూడా చదువుదాం. కాబట్టి మనం విశ్వాసం మూలమున నీతిమంతులు మనం తీర్చబడినట్లు క్రీస్తు వద్దకు మనల్ని నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాలశిక్షకుడు ఆయను. అయితే విశ్వాసం వెళ్ళడాయను గనుక ఇక బాలశిక్షకుని క్రింద ఉంటామా ఉండవా? అవసరం లేదు, ధర్మశాస్త్రం అవసరం లేదు. క్రీస్తునందు ప్రతి ధర్మశాస్త్రంలో ప్రతి ఆజ్ఞ క్రీస్తులో నెరవేర్చబడింది. ధర్మశాస్త్రాన్ని 100% కంప్లీట్గా నెరవేర్చింది ఎవరు అంటే అబ్రహామా, ఇస్సాకా, యాకోబా? కేవలం యేసు ప్రభు వారు మాత్రమే నెరవేర్చగలరు. ఆయన నెరవేర్చి చూపించాడు ధర్మశాస్త్రాన్ని. ఇప్పుడు మనం ఏం చేయాలి? మరలా నేను ఫస్ట్ నుంచి మళ్ళీ యేసు ప్రభులాగా ధర్మశాస్త్రం ధ్యానించుకొని మరి గమలీల దగ్గర కూర్చొని ఆ తోరా చదువుతా, ఆ కాండాలు చదువుతా అంటే అవదు, అయిపోయింది. నువ్వు చేయాల్సింది ఏంటంటే ధర్మశాస్త్రానికి ప్రతీక అయిన యేసు ప్రభుని వెంబడించడమే మనం చేయాల్సింది. ఆయన ఏదైతే బోధించాడో అది మాత్రమే మనం చేస్తే ఆటోమేటిక్గా పాత నిబంధనల ధర్మశాస్త్రాన్ని అంతా కూడా మనం అనుసరించినట్లే. యేసు ప్రభు వారిని అనుసరిస్తే సరిపోతుంది మనం. గలతీయులు అదే చివరి వచనం, గలతీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. 5:1
క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేస్తున్నాడు. కాబట్టి మీరు స్థిరంగా నిలిచి మళ్ళా దాసత్వం కార్యక్రమం తిప్పుకోవాలి. అది మళ్ళా దాసత్వంలోకి వెళ్ళాలని చూడొద్దంట. క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేశాడు. మిమ్మల్ని, నన్ను, అందరినీ, ప్రపంచంలో ఉన్న ప్రతి మానవ జాతిని ధర్మశాస్త్రం కింద లేకుండా ఆయన కృప కిందకు వచ్చేటట్లు ఆయన మనల్ని చేశాడు. కాబట్టి ధర్మశాస్త్రం మన మీద ప్రభుత్వం చేయదు. ధర్మశాస్త్రం ఏమంటుందో తెలుసా? నువ్వు 10 ఆజ్ఞలు పాటించలేదని నీ మీద నింద మోపుతా ఉంటుంది. కానీ యేసు ప్రభు మధ్యలోకి వస్తాడు. ఇతను నా కుమారుడు, నా రక్తం చేత కడగబడ్డాడు, పాటించలేదు కాబట్టి పాపంలోకి ఉన్నాడు, కాబట్టి అతని పాపాన్ని నేను క్షమించి వేశాను, ఇతను నూతన సృష్టి, ఇతను కృపా సత్యముల్ని ఇప్పుడు వెంబడిస్తున్నాడు. అదే నూతన ఆజ్ఞ. అదే పూర్ణ హృదయంతో ఆయన ప్రేమించడమే నూతనమైన ఆజ్ఞ. అయితే ఈ పరిచయులంతా మరి ఈ విధంగా దేవుణ్ణి ప్రేమించకుండా మరి ధర్మశాస్త్రం ద్వారా మోక్షానికి వెళ్ళిపోతాం, నీతిమంతులు అయిపోతాం అని చెప్పేసి మరి వాక్యాన్ని పక్కన పెట్టేసి ఆయన బోధని తృణీకరించి చివరికి ఆయన్నే సిలువ వేసింది ఎవరు అంటే వాళ్ళే అని మనం చూస్తూ ఉంటాం. లూకాసు వార్త 15వ అధ్యాయంకి వద్దామా? అయితే మారు మనసు అక్కర్లేని ఆ 99 కంటే 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషం కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. తర్వాత 8వ అధ్యాయం 15వ అధ్యాయం 8, 9, 10 వచనాల్లో ఒక స్త్రీ కంట 10 వెండి నాణాలు ఉన్నాయంట. ఒక నాణెము పోగొట్టుకుంటే ఆమె దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి దొరికి వరకు జాగ్రత్తగా వెదకదా. ఒక నాణెం పోగొట్టుకుందంట పాపం, ఒక వృద్ధురాలు పోగొట్టుకుంటే దాన్ని ఎలా వెతుకుతుందంట? 10లో ఒకటి పోతే ఏముందిలే, 9 ఉన్నాయిగా, దాన్ని వాడుకోవచ్చులే అని అనుకోలే ఆమె. ఆ పోయిన వెండి నాణ్యాన్ని ఎట్లా వెతుకుతుంది? వెతికెను అనలేదు అక్కడ, ఒక్కసారి జాగ్రత్తగా వెతికెను, జాగ్రత్తగా వెతకదా. 10లో ఒకటి పోతే జాగ్రత్తగా వెతికిందంట. అది దొరికినప్పుడు అంట తన చెలికత్తెలను పిలిచి వాళ్ళతో సంతోషించినట్టు మనం చూస్తూ ఉంటాం. నేను పోగొట్టుకున్న నాణ్యం దొరికింది. అటువలే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషం కలుగునని మీతో చెప్పుచున్నానా నేను. చూడండి, మారు మనసు పొందటం చాలా ఇంపార్టెంట్. చాలామంది అనుకుంటారు నేను చాలా పాపాలు చేశాను, అయోగ్యుని కాదు, నేను బాప్తిజం తీసుకొని కూడా దేవునికి వ్యతిరేకంగా అనేకమైన ఆలోచనలు చేశాను, ఇప్పుడు వద్దులే ఈ రొట్టె ద్రాక్ష రసం తీసుకోవటం బాగోదులే, దేవుడు ఉగ్రత నా మీద వచ్చి అని అనుకుంటారు. కానీ ఆ విధంగా ఆలోచించడం కంటే చూడండి, దేవుడు నీ కోసం వెతుకుతున్నాడు అన్నమాట. తప్పిపోయావు కదా, నువ్వు తప్పిపోయావు అని గ్రహించడానికి ఇది ఒక సరైన సమయం. నిన్ను నువ్వు పరిశీలన చేసుకొని మారు మనసు పొందడానికి ఇది అనుకూల సమయం. ఈ యొక్క బలను సమీపించేటప్పుడు మనం ఎప్పుడు ఆలోచించాలి, ఇంకా నా మనసులో దేవునికి విరోధంగా ఏమైనా ఉన్నాయా అని. ఇదే రైట్ టైం. ఈ టయాన్ని దాటి వెళ్ళాలని చాలామంది చూస్తూ ఉంటారు. అలా చేయొద్దు. ఎంత ప్రేమ చూడండి ప్రభు వారికి. ఆయన అంట 99 విడిచిపెట్టేసి ఒక్క గొర్రె కోసం వెళ్ళాడంట. ఒక నాణ్యం పోతే ఆ ఒక్క నాణ్యం కోసమే ఎంతో జాగ్రత్తగా వెతికాడంట. మరి నిన్ను నన్ను అంత జాగ్రత్తగా వెతికేగా పట్టుకుంది. 3వ స్టోరీలో కూడా చూస్తే ఆ కుమారుడు తప్పిపోయి దూరదేశాన పందుల పొట్టు తింటా ఉంటుంటే అది గ్రహించి ఆ బుద్ధి వచ్చినప్పుడు, తిరిగి ఇంటికి వచ్చినప్పుడు తండ్రి ఏంట్రా మళ్ళా వచ్చావు, సిగ్గు లేకుండా ఏ మొహం పెట్టుకొని ఇక్కడికి వచ్చావు అని అన్నాడా? అనలేదు. వెంటనే వచ్చి ఆ పందులు కాసేటప్పుడు వచ్చి ఆ బురద వాడి శరీరం మీద ఉన్నా కూడా వెంటనే వాడిని హగ్ చేసుకొని కౌగిలించుకొని తన మెడ మీద, వరస్ట్ డర్టీయెస్ట్ పార్ట్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ ఈజ్ అవర్ నెక్. మన మెడ అంటే చాలా ఘోరమైన, దరిద్రమైన, మురికి గల ప్రదేశం అంట. ఈ పందులు కాసి వచ్చిన వాడి మెడ ఇంకెంత మురికిగా ఉంటుంది. వాడి దగ్గరకు వచ్చి మరి తండ్రి అతన్ని కౌగిలించుకొని ఆ మెడ మీద ముద్దు పెట్టుకున్నాడు. దేవుడు ఏం చూస్తున్నాడో తెలుసా? ఆయన దగ్గరికి తిరిగి రావటాన్ని చూస్తూ ఉన్నాడు. నువ్వు ఆయన దగ్గరికి తిరిగి వస్తావా? ఏ విధంగా వస్తావు ఆయన దగ్గరికి తిరిగి? ఇక్కడ చూద్దాం, 3వ పారబుల్లో చూసేద్దాం. 17వ వచనం ఎలా రావాలంట? అయితే అదండి, బుద్ధి వచ్చినప్పుడు. అంటే
ఎంజాయ్ చేసేటప్పుడు బుద్ధి లేదు అని గ్రహించాలి మనం. ఎంజాయ్ చేసేటప్పుడు దేవుని భయం లేదు గ్రహించాలి. బుద్ధి వచ్చినప్పుడు అంటే తన కాన్షియస్ అంత వెలిగించబడినప్పుడు, తన మనసు వెలిగించబడినప్పుడు, తన తప్పు తను తెలుసుకున్నప్పుడు ఎక్కడికి వచ్చాడు? ప్రభు దగ్గరికి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? తన తప్పు తను తెలుసుకున్నప్పుడు తండ్రి దగ్గరికి వచ్చాడు. తండ్రి దగ్గరికి వచ్చి కన్నీళ్లు కారుస్తూ మరి ఆయన్ని హగ్ చేసుకొని తన ఆ కౌగిల్లోనే తెలిసిపోతుంది నా కుమారుడికి బుద్ధి వచ్చింది అని తండ్రి గ్రహించాడు. అర్థమవుతుందండి? మరి తప్పిపోయిన గొర్రె పిల్లని తీసుకొచ్చాడు, మందలో చేర్చాడు. ఆ గొర్రె బాగా పెరుగుతూ ఉంది. మరలా మందం చూడకుండా, కాపరం చూడకుండా మళ్ళా పోయింది అనుకోండి, మళ్ళీ వెళ్తాడా ప్రభువారు? వెళ్తాడే వెళ్ళడు చెప్పండి? అంటే ఇక్కడ ఒకసారి రాశారు, రెండోసారి ఒకవేళ ఆ గొర్రె మరలా అటు ఇటు చూసి దిక్కులు చూస్తా పోయింది అనుకోండి, పోయిద్దా? మళ్ళీ ప్రభువారు వెళ్తారా వెళ్ళరా? చెప్పండి బ్రదర్స్ అండ్ సిస్టర్స్. వెళ్తారు. ఎన్నిసార్లు వెళ్తారు? ఈసారి ఆ గొర్రె ఏం చేసిందో తెలుసా? కావాలనే కాపరి తెచ్చినా కూడా ఏముందిలే అని వెళ్తా ఉందంట. అయినా కూడా వెళ్తాడా కాపరి? అవునా? నిజం చెప్పండి, వెళ్తాడా? అది బుద్ధిపూర్వకంగా మందలో నుంచి పక్కకి వెళ్ళినా కూడా వెళ్ళి తీసుకొస్తాడా? సరే మీకు ఒక వచనం చూపిస్తా చూడండి. రెండవ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10, 11, 12 వచనాలు. ఓకే, 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10, 11, 12 వచనాలు. దుర్నీతిని పుట్టించు సమస్త మోసములను నశించుచున్న వారిలో సాతాను కర్పొచ్చు బలమును అనుసరించుకుంటారు. ఇందుచేత సత్యమును నమ్మక నీతియందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసం చేయు శక్తిని దేవుడి వారికి తెప్పించి పొందుతున్నాడు. అవునా? ఈ వచనం ప్రకారం చెప్పండి. వాడిని దేవుడు సరి చేశాడు ఒకసారి, బట్ మరలా అతనంట అసత్యాన్నే నమ్ముతున్నాడంట, దుర్నీతినే వెంబడిస్తూ ఉన్నాడంట. ఆ దుర్నీతి అంటే ఆ పందిని శుభ్రంగా కడిగి తెల్లటి పరపు మీద పడుకోబెట్టినట్టే చేశాడు. మరలా దాని బుద్ధి, దాని దుర్నీతి అంత వంకర టింకర ఉంది కాబట్టి మరలా అది తప్పిపోయినప్పుడు ఎక్కడికి పోయింది? ఆ పంది బురదలోకే పోద్ది. అటువంటి స్వభావం ఎవరిదంటే పరిసయ్యుని స్వభావం. పరిసయ్యుని స్వభావం గురించి ప్రభు ఏమంటున్నాడు? వీడికి అసలు మారు మనసే అవసరం లేదు, మారు మనసు అంటేనే ఇష్టం లేదు వీడికి. ఎంత సత్యం చెప్పినా వాడు వింటలేదు. కాబట్టి వాడిని దేనికి అప్పగిస్తున్నానని చెప్తున్నాడు? అబద్ధమును నమ్మునట్లు మోసము చే శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. ఇప్పుడు ఎంత మంచి చెప్పినా కూడా వాడు సత్యం ఎక్కదు వాడికి. ఎంత సత్యాన్ని నువ్వు బోధించినా, జ్ఞానం ఎంత కౌన్సిలింగ్ ఇచ్చినా వాడు సత్యం నమ్మడాడు. ఎందుకంటే అసత్యాన్ని నమ్మేటట్లు అటువంటి బుద్ధిని ఎవరు ఇచ్చేశారు? దేవుడు ఎవరికి అప్పగించేశాడు అంటే అబద్ధాన్ని నమ్మినట్లు మోసం చేసే శక్తిని దేవుడు వారికి పంపించేశాడు. వాళ్ళు ఇంకా శిక్షావిధికే పాత్రులు. అర్థమవుతుందా? బుద్ధిపూర్వకంగా వెళ్ళినా కూడా నాకు కాపరి వచ్చి తీసుకొస్తాడంటే దేవుడు హృదయాంతరాంగం ఎరిగినవాడు. ఇంకా ఆయనకి ఏం పని లేదనుకుంటున్నారా? వాళ్ళ హృదయ అంతరంగాలు తెలుసు ఆయనకి. వీడు కావాలని చేస్తున్నాడా లేకపోతే బుద్ధిపూర్వకంగా ఏదో తెలియక చేస్తున్నాడా? తెలియక చేసే వాళ్ళతో అయితే వెళ్తాడయ్యా దేవుడు. పాపం నా కుమారుడు తప్పిపోతున్నాడు, సరి చేసుకుంటాడులే అని చేర తీసుకుంటాడు. కానీ బుద్ధిపూర్వకంగా తెలిసి చేసిన వాడిని ఏం చేస్తాడంటే శిక్షావిధికి పాత్రుడు అయ్యేటట్లు, అసత్యాన్ని నమ్మునట్లు వాడిని మోసం చేసే ఆత్మకు అప్పగిచ్చేస్తాడు. మోసపోడి దేవుడు విక్రింపబడదు. కృపిస్తున్నాము కదా అని చెప్పేసి పాపంలో కొనసాగుతామా? రోమిలు రాసిన పత్రికలో చెప్పబడినట్లు నో. దేవుడు ఎంతవరకు కృపిస్తాడు అంతవరకు ఇస్తాడు. బుద్ధిపూర్వకంగా చేసే వాళ్ళని, బుద్ధి లేకుండా చేసే వాళ్ళని, మరి ఏదో తెలియక చేసే వాళ్ళని గమనించగలరు. జ్ఞాపకం చేసుకోండి. మనము ఈ బలను సమీపిస్తున్నాము. మనం పరిశీలన చేసుకుందాం. నీకు మారుమనసు అవసరం ఉందా? నువ్వు నీతిమంతుడు అని నువ్వు అనుకుంటున్నావా? పరిసయ్యుడిలాగా నేను నీతిమంతుడే, పరిసయ్యుడిలాగా నాకు మారుమనసు అక్కర్లేదు అని నువ్వు అనుకుంటున్నావా?
అయితే చాలా భయంకరమైన ఆత్మీయ స్థితిలో ఉన్నట్లు జ్ఞాపకం చేసుకోవాలి. పరిసేని స్వభావం మనలో ఉంది అని జ్ఞాపకం చేసుకోవాలి. మన నీతి మనల్ని కాపాడలేదు, మన ఆచారాలు మనల్ని పరలోకం దగ్గరికి తీసుకెళ్ళలేవు. మరి కేవలము ఎవరు కావాలంటే ప్రభు వారి దగ్గరికి బుద్ధి వచ్చి ఆయన దగ్గరికి వచ్చి రిపెంట్ అయి పశ్చాత్తాపంతో, ప్రభా నాకు మారు మనసు దయచేయి, నేను చేసిన పాపాలు మళ్ళీ చేస్తానే ఉన్నా, నీ యొక్క వాక్యపు శక్తిని నాకు, నీ యొక్క ప్రార్థన శక్తిని నాకు, నీ యొక్క మాటల్ని నా హృదయంలో ముద్రించు. నేను పాపం చేసేటప్పుడు ఆ వాక్యాలు నాకు గుర్తు రావాలా, నేను పాపం చేయకుండా ఆ వాక్యాలు నాకు గుర్తొచ్చి పాపం నుంచి దూరంగా పారిపోయే బిడ్డలా నన్ను తయారు చేయ ప్రభా అని ప్రార్థన చేయండి. మారు మనసు కోసం అడగండి. ఈ యొక్క సమయంలో మరి మనం పరీక్షించుకున్నాము. మరి మనం పరీక్షించుకొని మరి యోగ్యంగా యొక్క ప్రభు యొక్క రక్తము మరియు శరీరంలో పొందుకుందాము. అందరూ ప్రార్థనాపూర్వకంగా మోకరించి ఒకసారి మరి కొద్ది నిమిషాలు పరిశీలన చేసుకుంటూ యోగ్యముగా ప్రభు బలలో పొందండి. ఇంకా ఎవరైతే బాప్తిజం తీసుకోలేదో, వాక్యాన్ని అంగీకరించలేదో ఒకసారి మీ హృదయాలు పరిశీలించుకోండి. మీ హృదయాలు ఇంకెంత దేవునికి దూరంగా ఉన్నాయో జ్ఞాపకం చేసుకోండి. ఇంకెంతకాలం ఆయన అనుగ్రహించి ఆ యొక్క రక్షణని నిర్లక్ష్యం చేస్తావో జ్ఞాపకం చేసుకోండి. ఆ యొక్క మారు మనసు అవసరం లేదు, ఇంకా టైం ఉందిలే అని నువ్వు పోస్ట్ పోన్ చేస్తున్నావేమో, రక్షణ పొందకుండా ఇంకా నీ యొక్క ఆ యొక్క దేవుడు ప్రేరేపిస్తున్నా కానీ నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావేమో. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, జ్ఞాపకం చేసుకోండి. నిర్లక్ష్యం చేయడానికి ఇది మనము చాలా చాలా దేవుని యొక్క రాకడ దగ్గరలో ఉన్నాం. ఆయన రాకడ సూచనలు మనం చూస్తూ ఉన్నాం, లేదా మనమే పోయే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి సమయం అనేది అమూల్యమైనది. అది ఉన్నప్పుడే, ఇదే రక్షణ దినము, ఇదే నేడు నువ్వు సువార్త విన్నావు, దాన్ని నిర్లక్ష్యం చేయమాక. ఆ సువార్తకి నువ్వు ప్రతిస్పందించు, నీ పాపాలను ఒప్పుకో, ప్రభువుగా అంగీకరించు, ఆయన నీ జీవితాన్ని సమర్పించు, నీ ప్రభువుగా, నీ రాజుగా, నీ దేవుడిగా ఆయన నీ జీవితంలో తీసుకొని రా. అద్భుతమైన మార్పుని నువ్వు గమనిస్తావు. దేవుడు మాటి కృపని మనకు